ఇక్కడ చూస్తున్నారు కదండి, వచ్చేసి కూడా హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి N15 రోడ్ అండి. ఇక్కడ మనం ప్రస్తుతం వచ్చేసి ఏదైతే ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉందో అది ఇప్పుడు ఎంతవరకు పూర్తయింది, ఎలా ఉంది, ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోమాకండి. వీడియోలో లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది, అది 3 times హైప్ అయితే చేయండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అనమాట. ఇప్పుడైతే మొత్తం ఏదైతే దాని కింద అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కింద మనకైతే మ్యూజియం ఉండిద్దండి. ఆయన యొక్క చరిత్ర అదంతా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఎంతవరకు పూర్తయింది ఏంటి అనేది నేను లోపలికి వెళ్ళి చూపిస్తాం. మొత్తం వీడియో చూడండి. అలాగే ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, విగ్రహం అయితే ఎలా ఉందో మొత్తం పూర్తయిందండి. అసలు చాలా బాగుంది విగ్రహం చూడటానికైతే. అసలు మనకి ఆ విగ్రహం కూడా అలాగే ఒకసారి చూడండి, మొత్తం రంగులు వేశారండి. ఇక్కడ ఏదైతే ఈ డిజైన్ ఉందో దానికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి, మనమైతే ఇప్పుడే లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, గడ్డితో మనకి డిజైన్ అయితే బెడ్డింగ్స్ని అయితే పెట్టారు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, మొత్తం రంగులు వేసిన తర్వాత చాలా బాగుందండి. విగ్రహం అయితే మనకి ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఏదైతే ఈ మ్యూజియంకి సంబంధించి వర్క్స్ అయితే ఇంకా కొంచెం ఇంటీరియర్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చండి, మొత్తం విగ్రహం చూడొచ్చు ఇటు పక్కన నుంచి. ఇదిగోండి, ఒకసారి వెనక పక్క నుంచి చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా అండి ఆ మ్యూజియంని కూడా. ఒకసారి పదండి లోపలికి వెళ్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనం అయితే లోపలికి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదండి మొత్తం. ఇదిగోండి, ఏదైతే ఆ విగ్రహం ఉందో దాని యొక్క నమూనానైతే ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఎలా ఉందో. ఇదిగోండి, ఇక్కడ ఈ డిజైన్కి సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ డిజైన్ అయితే సెట్ చేశారు. ఒకసారి పైకి వెక్కి చూపిస్తా అండి మీకు. ఇది వచ్చేసి N15 రోడ్ అనమాట. N15 రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. అక్కడ చివరి దాకా మీరు చూసుకోవచ్చు.
పదండి ఒకసారి కుదిరితే పైకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇప్పుడే పైకి అయితే వెళ్తున్నా అనమాట. విగ్రహాన్ని ఇంకొంచెం దగ్గరగా అయితే చూపిస్తాను మీకు. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి. అసలు మన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఈ పనులన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి వాటర్ పైప్ లైన్స్కి సంబంధించిన పనులండి. అలాగే చివరి కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అలాగే ఇది వచ్చేసి విటిఐపి యూనివర్సిటీ అండి. ఆ చివరి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ అనమాట. అలాగే ఇవి వచ్చేసి ఎన్జిఓ టవర్స్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్స్ అండి. అలాగే ఇది వచ్చేసి N15 రోడ్డు, అక్కడ కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ చివరి ఉంది కదండి, అది వచ్చేసి ల్యాబ్ అండి. ఇక్కడ నుంచి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అలాగే ఒకసారి ఇక్కడ చూడండి. చూస్తున్నారు కదండి విగ్రహం ఎలా ఉందో. కొంచెం అన్నవాళ్ళు అయితే వచ్చారనమాట, ఫోటోలకి దిగుతున్నారనమాట. ఇవన్నీ ఎల్పిఎస్ లేఅవుట్స్ అండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి కేబుల్ లైన్స్కి సంబంధించినవి, అలాగే ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్కి సంబంధించి మెటీరియల్ అంతా ఇక్కడైతే పెట్టుకున్నారు. క్లియర్గా కనిపిస్తుంది, చూసారు. ఈ డిజైన్కి సంబంధించి ఇక్కడ ఫ్రేమ్స్ని అయితే రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ ఫ్రేమ్స్ని అయితే ఎక్కిస్తున్నారండి మనకి. అది కూడా అటువైపు చూసాం కదా. అలాగే ఇక్కడ నుంచి చూడండి విగ్రహం ముందు వైపు ఎలా ఉందో. మొత్తం ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంది, అంతా వచ్చేసి మ్యూజియం అండి. అలాగే గడ్డితో బెడ్డింగ్స్ లాగైతే పెట్టారనమాట అందంగా. అలాగే ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో కూడా చూడటానికైతే రావచ్చండి, చూడనిస్తున్నారు. చూడటానికైతే రావచ్చు పైకి. ఇదిగోండి ఇక్కడ మనకి దీనికి సంబంధించిన బోర్డు ఉందండి. మనకి మార్చి 16వ తారీఖు 2026 ఉదయం 11 గంటలకు అయితే విగ్రహావిష్కరణ అయితే జరిగిందనమాట. అమరజీవి త్యాగ శిల్పి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. చూస్తున్నారు కదండి, విగ్రహావిష్కరణ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారనమాట, మన ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి. లైక్స్ పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. గేమ్స్ హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి.